నీ మానసిక బాధకు కారణం లేదా మన మానసిక బాధకు కారణం రెండు కారణాలు ఉన్నాయి. అవేంటంటే నెంబర్ 1 గతం తాలూకా జ్ఞాపకాలు, నెంబర్ 2 భవిష్యత్ తాలూకా భయాలు. ఈ రెండే మనల్ని పట్టి పీడిస్తున్నాయి తప్ప మరి ఇంకేదీ కాదు. మీరు బాగా లోతుగా మనసు పెట్టి ఆలోచిస్తే కారణాలు ఏంటని మీరు వెతుక్కుంటే మీ మానసిక బాధ కారణం రెండే, గతం తాలూకా జ్ఞాపకాలు. ఎలా 10 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని కూడా అదే తలుచుకొని బాధపడిపోతూ ఉంటాం. అప్ప ఆ రోజు అలా జరిగిపోయింది, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇంత ఇబ్బంది పెట్టారు, అంత ఇబ్బంది పెట్టారు, అంత మాట అన్నారు, ఇంత మాట అన్నారు. అబ్బో, ఒక్క విషయం గుర్తొస్తే చాలు ఆ మనసు పదే అదే విషయాన్ని ట్యాప్ చేసి నువ్వు బాధకు లోనైనంతగా వదిలిపెట్టకుండా అది నిన్ను మల్టిప్లై చేసి వదిలిపెడుతుంది. దానివల్ల కలిగేది ఏంటి? బాధకు గురవడం తప్ప మరేమీ లేదు. నెంబర్ 2 భవిష్యత్ తాలూకా భయాలు. అది పిల్లల విషయం కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు, మరి నీ కుటుంబ భవిష్యత్తు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రతి విషయంలో ముందుగా ఊహించుకొని రేపేం జరగబోతుంది, లేదా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది, లేదా నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ బాధపడిపోతూ ఉంటాం. అవునా? అవును. విచిత్రం ఏంటో చెప్పనా? అసలు ఈ రెండు ఉనికిలో లేనివే, అంటే ఎగ్జిస్టెన్స్ లేవు అవి. గతం ఇట్స్ ఓవర్, పాస్ట్ అది. ఫ్యూచర్ భవిష్యత్తు అసలు అది ఉందో లేదో కూడా మనకు తెలియదు, గ్యారంటీ లేదు దానికి. కానీ ఒకటి ఉంది గ్యారంటీ, అదేంటి చెప్పనా? ఈ వీడియో చూస్తున్న మీరైనా కావచ్చు, చేసిన నేనైనా కావచ్చు, ఇప్పుడు ఈ జరిగిన ఈ మూమెంట్ ఉంది చూసారా, అదే మన సొంతం. అది మాత్రమే మన సొంతం. ఇది తప్ప నువ్వు ఆలోచించి బాధపడుతున్న గతం లేదు, ఇంకా నువ్వు ఆలోచించి భయపడుతున్న భవిష్యత్తు ఇంకా రాలేదు. అది అసలు ఉనికిలోనే లేవు ఈ రెండు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ ఈ రెండిటి విషయాలు ఒక్కసారి పక్కన పెట్టి, అసలు ఈ మూమెంట్లో నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఈ మూమెంట్లో నేను ఊపిరి పీల్చుకుంటున్నాను కదా, ఈ మూమెంట్లో నేను క్షేమంగా ఉన్నాను కదా, నా కుటుంబం అంతా క్షేమంగా ఉంది కదా, నా అనే ప్రతిదీ క్షేమంగా ఉంది అన్న ఫీలింగ్ నీకు వస్తే చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇండిపెండెన్స్ వస్తే దేశంలో ప్రజలు ఎంత ఆనందపడిపోయారో, నీ వ్యక్తిగతంగా అంత ఆనందానికి నువ్వు గురవుతావు, అంత ఆనందం నువ్వు పొందుతావు. ఒక్కసారి కూర్చొని మనసు పెట్టి ఆలోచించు. గతం నువ్వు అది వెనక్కి తీసుకురాలేవు, భవిష్యత్తు నువ్వు దాన్ని వెళ్ళి ఆలోచించలేవు, అక్కడికి వెళ్ళలేవు. నువ్వు ముందే టైంతో పాటు వెళ్ళాలి తప్ప టైం కంటే ముందు వెళ్ళలేము, లేదా గడిచిపోయిన టైంలోకి అసలే వెళ్ళలేము. ప్రజెంట్ అన్నారు దాన్ని, అందుకే వర్తమానం ప్రజెంట్ అన్నారు. అసలు ఆ పదంలోనే అర్థం, ఎంత అద్భుతమైన అర్థం ఉందో చెప్పండి. ప్రజెంట్. మనం ఎవరికైనా సరే ఏదైనా పెళ్ళికో లేకపోతే ఫంక్షన్ ఏదో ఒకటి మన బంధువులు జరుగుతున్నా, మన ఫ్రెండ్స్ జరుగుతున్నా, మనం తీసుకువెళ్ళేదాన్ని ఏమంటాం? ప్రజెంటేషన్. గిఫ్ట్, బహుమతి ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చూడండి, అందులోనే అర్థం ఉంది. ప్రజెంట్ అంటే అది ఒక గిఫ్ట్. దాన్ని పక్కన పెట్టేసి మనం సఫరింగ్ విత్ ఎయిదర్ ఎవోకేషన్ ఆఫ్ పాస్ట్ ఆర్ ఇమాజినేషన్ ఆఫ్ ఫ్యూచర్. ఈ రెండిటి వల్లే మనం సఫర్ అవుతున్నామని మాత్రం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ రెండింటిని పక్కన పెట్టి ఇప్పుడు నువ్వున్న ఈ క్షణం, ఈ ఎగ్జిస్టెన్స్లో ఉండి ఆలోచించండి, ఎంత రిలీఫ్ ఫీలింగ్ వస్తుందో మీకు అర్థమవుతుంది.